హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు అయితే కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చాను. సో ప్రజెంట్ అయితే నేను చల్లపల్లి రైల్వే స్టేషన్లో అయితే ఉన్నాను. టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా 4:30 అయితే అయింది. ఈరోజు అయితే మనం ఒక ఇంట్రెస్టింగ్ ట్రైన్ జర్నీ అయితే చేయబోతున్నాము. సో ట్రైన్ నేమ్ వచ్చి శాతవాహన సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్, ట్రైన్ నెంబర్ 12714. సో ఇది ప్రతిరోజు కాచిగూడలో బయలుదేరి విజయవాడ వరకు అయితే ప్రయాణం చేస్తుంది. సో దీనికి 6 అవర్స్ అయితే టైం తీసుకుంటుంది. వ్యాప్ 7 లోకోమోటివ్ LHP కోచెస్ ఈరోజు దుమ్ము దులిపేస్తారు నాకు తెలిసి ట్రైన్. ఇంతకుముందు నేను ICF కోచెస్ ఉన్నప్పుడు అయితే ట్రావెల్ చేశాను. LHP కోచెస్ వచ్చినప్పుడు అయితే నేను ట్రావెల్ చేయలేదు. 5 months బ్యాక్ అయితే అప్గ్రేడ్ చేశారు. మనం ఈరోజు అయితే ఎక్స్పీరియన్స్ చేద్దాం. నాకు D1 బోగీలో 102 అయితే కనుక సీట్ వచ్చింది, విండో సీటు. మనం ప్రయారిటీ పెట్టుకుని బుక్ చేసుకున్నాము. మనకైతే కనుక విండో సీట్ అయితే వచ్చేసింది. టైం అయితే ఎగ్జాక్ట్గా 5:10 అయితే అవుతుంది. ఆల్మోస్ట్ 15 minutes డిలేట్ అయితే ట్రైన్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఆడు పడుకున్న ప్లేస్ అయినా అది. ఇది చల్లపల్లి ఓవర్వ్యూ. ట్రైన్ అయితే ఇంకా బయలుదేరలేదు. ఈరోజు నేను మాట్లాడతాకి ఛాన్సే దొరకలేదు. సో అందుకని నేను డబ్బింగ్ అయితే ఇస్తున్నాను ప్రెజెంట్. ఇది 2S సీటింగ్ ఇన్సైడ్ వ్యూ. నాకు తెలిసి ఇంత కంఫర్టబుల్గా నేనైతే ఏ ట్రైన్లో ట్రావెల్ చేయలేదు. లెగ్ రూమ్ కానీ కంఫర్ట్ కానీ అద్దరిపోయింది అంతే. ఇంతకుముందు కూడా నేను శాతవాహనాలు ట్రావెల్ చేశాను, కానీ అందులో ఇరికిచ్చినట్టు ఉంటుంది. బట్ ఇదైతే చాలా కంఫర్టబుల్గా ఉంది. నాకైతే 3:3 రేషియోలో సీటింగ్ ఉన్నా కానీ ఇందులో చాలా అంటే చాలా కంఫర్టబుల్గా ఉంది. మన ట్రైన్ అయితే చాలాసేపు డిలే తర్వాత అయితే చల్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరిపోయాం. సో ఇక్కడి నుంచి మనకి విజయవాడకి 7 స్టేషన్స్ అయితే ఉంటాయి కవర్ చేస్తాకి. ఇది ఒక సూపర్ ఫాస్ట్ అవటం వల్ల 7 స్టేషన్ మనం టచ్ చేసి లాస్ట్ స్టాప్ మనమైతే విజయవాడలో ఆగిపోతాం. సో దీని సోర్స్ వచ్చేసి కాచిగూడ, డెస్టినేషన్ వచ్చేసి విజయవాడ. సో చల్లపల్లి తర్వాత డైరెక్ట్గా మన ట్రైన్ ఆగేది కాజీపేట్. ఈ ట్రైను జనరల్గా అయితే డిలే ఉండదు, బట్ ఎందుకో కానీ ఈరోజు అయితే చాలా డిలే ఉంది. ఈ ట్రైన్ స్పీడ్ అయితే నాకు బాగా ఇంప్రెస్ చేసింది. డిలే అయితే ఉంది కానీ అదైతే కనుక కవర్ చేసేస్తాడు. ఎలా కవర్ చేస్తారని మీకు లాస్ట్లో అయితే చెప్తాను. సో మనమైతే చల్లపల్లి క్రాస్ అయిపోతున్నాం. బాయ్ చల్లపల్లి, మళ్ళీ కలుద్దాం. చల్లపల్లి గట్కేసర్ రోడ్లో ఒక బ్యూటిఫుల్ కర్వ్ అయితే తీసుకుంటుంది ట్రైన్. యాక్చువల్గా మబ్బు అయితే పట్టింది, వాన పడే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. మనమైతే గట్కేసర్ అవుట్ సైడ్ అయితే ఉన్నాము. వాన అయితే లైట్గా తుప్పర పడటం స్టార్ట్ అయింది. మొత్తం క్లౌడీగా ఉంది. చూస్తాకైతే చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది. ఈ ట్రైన్లో నేను అబ్జర్వ్ చేసిన పాయింట్ ఏంటంటే, సో ఇది సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్సే, కానీ ఇట్లాంటి స్టేషన్స్ వచ్చినప్పుడు మాత్రం చాలా స్లోగా వెళ్తుంది. ఎందుకనేది మనకు తెలియదు. వేరే ట్రైన్స్ అయితే కనుక ఇంత స్లోగా అయితే వెళ్ళరు. సో ప్రజెంట్ అయితే మనం గట్కేసర్ టచ్ చేస్తున్నాము. ఎన్నో వీడియోలు ఇక్కడి నుంచి నేనైతే కనుక తీశాను. సో గట్కేసర్ మాకు చాలా దగ్గర ప్లేస్ అనమాట. ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యే ప్రతి ట్రైను, ఇక్కడ ఆగే ప్రతి ట్రైను మనమైతే కవర్ చేసేసాము ఆల్రెడీ. మన యూట్యూబ్ ఛానల్ అయితే ఉన్నాయి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీరు ఆ వీడియోస్ అయితే చూడండి. వాన అయితే స్టార్ట్ అయిపోయింది. యాక్చువల్గా నేను మా పేరెంట్స్కి అయితే ఫోన్ చేశాను విజయవాడలో వాన పడుతుందని. విజయవాడలో అయితే వాన లేదు. సో ఎక్కడి వరకు వాన పడిద్ది అనేది మనమైతే చెక్ చేద్దాం. సో లొకేషన్స్ అయితే సూపర్గా ఉన్నాయి. వాన చూసారా, కుమ్మేస్తుంది అంతే. వాన భలే ఉంది. హైదరాబాద్ నుంచి నేను వాన పడినప్పుడైతే ఎప్పుడు ట్రావెల్ చేయలేదు. ఎలా ఉండిద్దో అనుకున్నాను, కానీ మీరే చూస్తున్నారు కదా, గ్రీనరీ అద్దరిపోయింది అంతే. ఎడిటింగ్ కంప్లీట్ అయిపోయి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తే ఎలా వస్తుందో తెలియదు, కానీ రా ఫుటేజ్లో మాత్రం అద్దరిపోయింది అంతే. మనోడైతే ఎక్కడ ఆగట్లేదు, దుమ్ము దులుపుకుంటూ వెళ్ళిపోతున్నాడు అంతే. చూస్తున్నారు కదా, దుమ్ము దులిపేస్తున్నాడు. ఇప్పుడు నేను మీకు స్పీడ్ అయితే డిస్ప్లే చేస్తాను. 100 స్పీడ్లో అయితే వెళ్తున్నాడు ట్రైను.
సో 100 టచ్ అయిపోయింది. 110 ఆ రేంజ్లో అయితే కనుక స్పీడ్ అయితే వెళ్తున్నాడు. సో నెక్స్ట్ స్టాప్ అయితే కాజీపేట్ కదా, కానీ మనోడు చూసారా ప్రతి స్టేషన్ వచ్చినప్పుడు స్లో చేస్తున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ స్టేషన్కి మధ్యలో ఒక 10 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటే ఆ 10 కిలోమీటర్స్ స్పీడ్గా పోనిస్తున్నాడు. స్టేషన్ దగ్గరికి వచ్చినప్పుడు మాత్రం ఇప్పుడు చూస్తున్నారు కదా 20, 10 ఆ రేంజ్లో అయితే కనుక వెళ్తున్నాడు. మీకు అక్కడ కనిపిస్తుంది చూసారా, అదే స్వర్ణగిరి. మనమైతే ప్రజెంట్ భువనగిరి దగ్గర అయితే ఉన్నాము. మీకు అక్కడ కొండ మీద చూస్తున్నారు కదా, అదే ఫోర్ట్. ఈసారి ఎప్పుడైనా వ్లాగ్ తీసి అయితే కనుక మన యూట్యూబ్ ఛానల్లో పెడతాను, ఇంట్రెస్ట్ ఉంటే కనుక చూడండి. ఇప్పటికే మనం 1 అవర్ డిలే అయితే ఉన్నాం, 1 అవర్. కానీ ఇక్కడ ట్విస్ట్ చెప్పన, మనమైతే విజయవాడ ఆన్ టైం అయితే వెళ్ళిపోతాం. సో 1 అవర్ డిలేకి ఆన్ టైంకి వెళ్తాకి సంబంధం ఏంటో నేను మీకు కొంచెంసేపట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అక్కడ మీకు ఇంకో ట్రాక్ కనిపిస్తుంది చూసారా, అటు వెళ్తే నల్గొండ, మిర్యాలగూడ, సో ఆ సైడ్ అయితే వెళ్తాము. మీకు అందరికి ఐడియా ఉండే ఉంటుంది, హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తాకి 2 రూట్స్ అయితే ఉంటాయి. సో ఒకటి వచ్చేసి కాజీపేట వరంగల్ సైడు, ఇంకోటి నల్గొండ సైడు. సో మన వందే భారత్ ఉంది కదా, అట్లాంటి ట్రైన్స్ అన్నీ నల్గొండ సైడ్ వెళ్తాయి. సో మిగతా ట్రైన్స్ అన్నీ మనకి ఇటు వరంగల్ అయితే టచ్ అవుతాయి. అటు సైడ్ వెళ్ళే రూటు షార్టెస్ట్ డిస్టెన్స్ అనమాట. కానీ మన ట్రైన్స్ అన్నీ ఇటు ఎందుకు ప్రిఫర్ చేస్తారంటే, అటు సైడ్ ట్రావెల్ చేసే వాళ్ళకంటే ఇటు సైడ్ ఎక్కువ మంది ట్రావెల్ చేస్తారు. అందుకని మ్యాక్స్ టు మ్యాక్స్ అన్ని ట్రైన్స్ వరంగల్ కాజీపేట అయితే టచ్ అయ్యి వెళ్తాయి. మనమైతే కాజీపేట అవుట్స్కట్స్లో అయితే ఉన్నాము. ఇంకో 15 to 20 కిలోమీటర్స్లో అయితే కనుక మనమైతే కాజీపేట రీచ్ అవుతాము. ఇక్కడికి గాను మనకి 1 అవర్ అయితే డిలే అయింది. సో ఇందాక మీకు చెప్తాను కదా, సో ట్రైన్ అనేది ఎంత డిలే అయినా ఎందుకని ఆన్ టైంలో వెళ్ళిపోద్దో. సో యాక్చువల్గా దీనికి లాస్ట్ స్టాప్ విజయవాడ ముందు స్టాప్ వచ్చి మదిరే. సో మదిరికి నుంచి విజయవాడకి 55 కిలోమీటర్స్ ఉంటే దానికి బఫర్ టైము 2 అవర్స్ అయితే ఇచ్చాడు. ఈ బఫర్ టైం ఎలా యూజ్ అవుద్దంటే, సో మీరు ఎంత లేట్గా అయినా వెళ్ళండి, సో మదిర దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఆల్మోస్ట్ 9:30 ఆ రేంజ్ అయినా జస్ట్ వాడు 55 కిలోమీటర్స్కి 2 అవర్స్ టైం ఇచ్చాడు. దానివల్ల ఎండింగ్కి వెళ్ళేసరికి ఫైనల్ డెస్టినేషన్ పాయింట్ వచ్చేసరికి ఈజీగా కవర్ అయిపోద్ది. సో ప్రజెంట్ అయితే మనం కాజీపేట అయితే వచ్చేసాము. 1 అవర్ 20 మినిట్స్ డిలే అయితే. ఈ ట్రైన్కి బాగా క్రేజ్ ఉందనుకుంటా, ఎంతమంది ఉన్నారో చూసారా. సో కాజీపేట తర్వాత మన ట్రైన్ వెళ్ళి ఆగేది వరంగల్. ఇంతకుముందు ఎప్పుడూ చూడలేదు, కానీ ఇప్పుడైతే స్టేషన్లో చాలామంది పోలీసులు అయితే ఉంటున్నారు. సో అక్కడ మీరు చూస్తున్నారు కదా టైము, ఎగ్జాక్ట్గా 6:57 అయితే అయింది. ట్రైన్ అయితే కనుక 5:50కి అయితే రావాలి. ఒక అదృష్టం ఏంటంటే మేమున్న బోగీలో జనాలు అయితే ఎక్కువ మంది పుల్ అవ్వలేదు. సో దానివల్ల మేము చాలా కంఫర్టబుల్గా కూర్చున్నాము. అయినా కానీ ఎల్హెచ్పి కోచెస్లో కంఫర్ట్ బాగుంటుంది. సో 6 o'clockకి బయలుదేరాల్సిన ట్రైన్ 7 o'clock అయితే కాజీపేట నుంచి బయలుదేరిపోతుంది. నెక్స్ట్ అయితే మనం వరంగల్లో కలుద్దాం. 10 మినిట్స్ తర్వాత అయితే ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. బై కాజీపేట్. నెక్స్ట్ అయితే మనం వరంగల్లో కలుద్దాం. కాజీపేట నుంచి వరంగల్ వచ్చే గ్యాప్లో దుమ్ము దులిపేశాడు. కరెక్ట్గా స్టేషన్కి 1 కిలోమీటర్ ముందైతే ఆపేశాడు. సో ఎందుకు అనుకున్నాను, ఈ ట్రైన్ వాళ్ళు ఆపారని చెప్పారు, కానీ ఈ ట్రైన్ కాదు, ఇంకో ట్రైన్ ఉంది, ఆ ట్రైన్ వాళ్ళు అయితే ఆపేశారు. మన ట్రైన్కి అయితే ప్లాట్ఫామ్ దొరకలేదు కదా. సో ఇప్పుడు వెళ్తుంది చూసారా, ఆ ట్రైన్ వాళ్ళు అయితే మన ట్రైన్ అయితే బయట ఆపేశారు. మన ట్రైన్ మెల్లగా బయలుదేరుతుంది. సో వరంగల్ అయితే వచ్చేసాము. వెల్కమ్ టు వరంగల్. ఈ యూట్యూబ్ ఛానల్ పెట్టిన తర్వాత వరంగల్ అయితే నేను చాలాసార్లు వచ్చాను రైల్వే స్టేషన్కి. పది కిలోమీటర్లకు గాను
మనకైతే అరగంట అయితే టైం పట్టింది కాజీపేట నుంచి వరంగల్ రావడానికి. ఇక్కడి నుంచి అయితే కనుక నెక్స్ట్ స్టాప్ వచ్చి కేసముద్రం, తర్వాత డోర్నకల్, తర్వాత అయితే ఖమ్మం, తర్వాత మన విజయవాడ. యాక్చువల్గా లైట్ ఫెయిల్ అయితే అయిపోయింది కదా, నేనైతే కనుక ఆ స్టేషన్స్ ఏవి కవర్ చేయట్లేదు. సో నేనైతే కనుక డైరెక్ట్గా విజయవాడలో అయితే మిమ్మల్ని కలుస్తాను. రైట్ నౌ అయితే నేను విజయవాడలో ఉన్నాను. 10:15కి రావాల్సిన ట్రైన్ 10:30, జస్ట్ 15 మినిట్స్ డిలే అయితే కనుక విజయవాడ అయితే వచ్చేసింది. క్రౌడ్ చూసారు ఎంతమంది ఉన్నారో. సో ఈ వీడియోకి అయితే ఇంతే. మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేస్తాం మాత్రం మర్చిపోకండి. టేక్ కేర్, బాయ్.